రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో శ్రీ శివకేశవ ఆలయ బ్రహ్మోత్సవాలు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ గంగా సహిత ఉమామహేశ్వర స్వామిలు రథోత్సవాన్ని నిర్వహించారు. 1వ తేదీ నుండి కొనసాగిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ తేదీన రథోత్సవం నిర్వహించారు. కాగా నాయకులు మట్టా వెంకటేశ్వరరెడ్డి, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, ఎల్లా బాలరెడ్డి, నరసింహారెడ్డిలు పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి, గంగా సహిత ఉమామహేశ్వర్ వారిని రథంపై దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివకేశవ ఆలయ కమిటీ చైర్మన్ మిరుదొడ్డి శరయ్య, వైస్ చైర్మన్ మీసా శ్రీను, ప్రధాన కార్యదర్శి సద్ది మధుసూదన్ రెడ్డి, కమిటీ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవములు అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకుంటాం. కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మా ముస్తాబాద్ మండల గ్రామంలో అన్ని పురవీధుల గుండా రథోత్సవ శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఇట్టి విషయాన్ని గమనించి ఆ యొక్క భగవంతుడి యొక్క సేవల కార్యక్రమాల్లో పాల్గొని నీరాజనంతో ప్రతి ఒక్కరు కూడా ముస్తాబాద్ గ్రామ ప్రజలందరూ కూడా పురవీధులన్నీ కూడా అందరూ కూడా స్వాగతం పలుకుతూ ఉంటారు. ఈ బ్రహ్మోత్సవముల పాటు 5 రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున రథోత్సవము, రథాది రథ ప్రతిష్ట, రథాది శోభాయాత్ర నిర్వహించడం జరుగుతున్నది. రేపు బుధవారం రోజున మహాపూర్ణాహుతి, దేవతోద్వాసనము, చక్రతీర్థము, మహదాశీర్వచనం అనేటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. కావున ప్రతి సంవత్సరం కూడా మా ముస్తాబాద్ గ్రామంలో మేము ఇదే విధంగా జరుపుకుంటాం. కావున గ్రామ ప్రజలందరూ కూడా పిల్లాపాపలతో, పాడి పంటలతో అఖండ ఐశ్వర్యులు కలగాలని కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు. నమః పార్వతీపతయే హర హర మహా